హాయ్ గైస్, మామిడి తోటలోకి వచ్చాం. మామిడి పళ్ళు రాలుతున్నాయి. మొన్న మా నాన్నగారు ఒక 4 పళ్ళు తెచ్చారు. ఇప్పుడు నేను కూడా చాకు పట్టుకొని బయలుదేరాను. చెట్టు ముగ్గురు పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి కదా, మేము ఎలా తింటామో ఏంటి మీకు కూడా చూపిస్తాను. మామిడి చెట్లు అలా తిరిగి ఎక్కడైనా పళ్ళు రాలితే ఆ పళ్ళు కోసి తింటాము. ఈ చెట్లు ఏమి పళ్ళు ఏమి ముగ్గినట్టు ఏం కనిపించట్లేదు. కాయలు అయితే రెడీ అయిపోయాయి, కానీ బాగా పరుగు తగిలినవి ముగ్గుతాయి. ఈ చెట్లు ఏం కనిపించట్లేదు. ఈ కాయ ముగ్గిపోద్ది, కానీ ఇంకొక 4 days 5 days పడతాయి ఈ రెండు ముగ్గుతాయి. ఆల్రెడీ ఇది రెడీ అయిపోయాయి. ఈ చెట్లు మొత్తం బంగిరిపల్లి వెరైటీయే. మిగతాకి పెద్దగా పళ్ళు రాలేదు. కాకపోతే బంగిరిపల్లి వెరైటీ పండు సంవత్సరం చాలా బాగుంది. చిన్న మొక్కల్లో ఎతుకుతున్నాం, పెద్ద మొక్కల్లోని పైన చెట్లు ఎక్కి ఎతకలేం కాబట్టి చిన్న మొక్కల్లోనే ఎతుకుతున్నాం. కాయలు కూడా బాగానే ఉన్నాయి, బాగా పరుగు తగిలినాయి. కాకపోతే కొంత టైం పట్టుద్ది. అన్నీ ఒకసారి రావు కదా, కొన్ని ఒకసారి వస్తాయి. అందుకని చెప్పేసి ఏ చెట్లు బాగా పరుగుకాయలు ఉంటాయో ఆ చెట్లే మేము వెతుకుతున్నాం. ఈ చెట్టు చూసాం కదా, ఈ చెట్టు ప్రతి సంవత్సరం అంటే అది వేసే 6 సంవత్సరాలు అవుద్ది. ఈ సంవత్సరం బాగానే కాసింది. ఇదిగోండి, చూసారు కదా, ఇది ఆల్రెడీ ముగ్గిపోయింది. ఇప్పుడు ఇది కోసేస్తాను. బంగిరిపల్లి వెరైటీ ఇది. చాలా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, ఆల్రెడీ ఇది చెట్టు పడిపోయింది, ముగ్గిపోయి లేదు. ఇది మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది కోసి చూపిస్తాను లోపల ఉందో. చాకుతో కోసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కోయాలి. ఎందుకంటే ఇది వాటర్లో యూజ్ చేసి ఉల్లిపాయలు కోసే కత్తి చాలా షార్ప్గా ఉంటుంది. ఇది నేను ఎందుకు తెచ్చానంటే కొంచెం బాగా తెగుతుంది, మనకి నీట్గా వస్తుందని చెప్పి తీసుకొచ్చాను. మిగతా వాళ్ళు ఇలాంటి కత్తులతో ట్రై చేయకండి, ఎందుకంటే చాలా షార్ప్గా ఉంది. నేను కూడా చాలా జాగ్రత్తగా కోస్తున్నాను. ఏమైనా తేడాపాడ వస్తే వేళ్ళు ఎగిరిపోతాయి. వాటర్ బండి దగ్గర ఉందో కొంచెం కడగాలి. ఇది కడిగి ఇవి సూర్యరేఖ బాగా పరువెక్కినాయి. కాకపోతే ఇంకా చెట్నే ముగ్గట్లేదు. ఇవి కోస్తే 2 daysలో వెంటనే ముగ్గిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. సూర్యరేఖ చాలా బాగుంటాయి. ఇది కూడా అదే చెట్టు సేమ్. చూసారు కదా, ఉదయం నుంచి ఎండలో తిరిగి కాళ్ళు చేయిలు పీగుతున్నాయి. మామిడి పండు ఎప్పుడెప్పుడు తినేద్దామని ఆత్రంగా ఉంది. మామిడి పండు కడుగుతూ ఉంటేనే లాలాజలం ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని ఆతృతగా ఉంది. కోస్తున్నాను చూడండి నీట్గా. నాతో పాటు మా అన్నయ్య ఒకడు ఉన్నాడు, వాడు నేను షేర్ చేసుకుని తింటాం దీన్ని. ఇంకంటే పండు కోసము చాలా స్వీట్గా ఉంది, టేస్టీగా ఉంది. ఎందుకంటే ఇది దోరగా ముగ్గింది కదా, పూర్తిగా ముగ్గలేదు. పూర్తిగా ముగ్గితే ఇంకా స్వీట్ వస్తుంది, కానీ ఇలా తింటేనే బాగుంటుంది. ముక్కగా తినడానికి బాగుంటుంది. బాగా ముగ్గిపోతే మెత్తబడిపోద్ది. ఎప్పుడు కూడా నేనైతే ఈ విధంగా తినడమే నాకు ఇష్టం. మా బ్రదర్ కూడా వాడు కూడా ఇలాంటివే తింటానంటాడు. ఇంటి దగ్గర వాళ్ళు మాత్రం కొంచెం మెత్తగా ఉంటే బాగుంటాయి అని అనుకుంటారు, కానీ నాకైతే ఈ విధంగా ఉంటేనే నచ్చుద్ది. చాలా స్వీట్గా ఉంది. ఇలాంటి మామిడి పండు దొరకడం కూడా అదృష్టం, ఎందుకంటే అందరికీ దొరకవు కాబట్టి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.